హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ రెడ్డి. మనం బండ్లగూడలో ఒక 2.5 బిహెచ్కే ఫ్లాట్కు ఇంటీరియర్ చేసాము. అది ఎలా చేసాము, కలర్ సెలెక్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు క్లయింట్ అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది 2.5 బిహెచ్కే అండి. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. హాల్లో వచ్చేసరికి ఒక టీవీ క్యాబినెట్ ప్లాన్ చేసాము, ఒక క్రోకరీ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి. క్రోకరీ యూనిట్ వచ్చేసరికి ఆల్రెడీ బిల్డర్ వాళ్ళు సెల్ఫ్లు ఇచ్చారు, మనం దానికి ఫ్రేమ్ వర్క్ చేసామండి అక్కడ. తర్వాత ఒకసారి టీవీ క్యాబినెట్ వచ్చేసరికి కంప్లీట్గా బాక్స్ వర్క్. మనం ఒకసారికి టీవీ క్యాబినెట్ వచ్చేసరికి మనము ఒక స్టోరేజ్ రైట్ సైడ్లో వచ్చేసరికి స్టోరేజ్ తీసుకున్నామండి, గ్లాస్ డోర్స్ విత్ 2 గ్లాస్ డోర్స్ ఇచ్చేసి అక్కడ. తర్వాత కింద వచ్చేసరికి డ్రావర్స్ అనేది ప్లాన్ చేసాము అక్కడ. తర్వాత మనం ఇక్కడ ఒకసారికి పార్టీషన్ దగ్గరికి వచ్చేసరికి మనం కిచెన్ ఎంట్రన్స్కు హాల్ నుంచి ఎంట్రన్స్ కంటే ఇది ఇక్కడ వచ్చేసరికి మనము ఒక పార్టీషన్ అనేది ప్లాన్ చేసాం, చిన్న చిన్న ఆర్ట్ ఫ్యాక్ట్స్ అయినా పెట్టుకోవడానికి. తర్వాత ఒకసారికి ఈ యారో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. ఇది ఒకసారికి కిచెన్ అండి. ఇప్పుడు కిచెన్లో ఉన్నాం మనము. కిచెన్లో ఒకసారి కింద ఒకసారికి బాస్కెట్స్ ప్లాన్ చేసామంటే ఒక సిలిండర్ కార్నర్ ఒకసారికి సిలిండర్ కోసం ప్లాన్ చేసాము అక్కడ మనము. అండ్ పైన ఒకసారికి ఒక ఓపెన్ సెల్ఫ్స్ ఇచ్చామండి మనము. ఓపెన్ సెల్ఫ్స్ అంటే రెగ్యులర్ యాక్సెస్ ఏదైనా మనకు చిన్న చిన్న ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి కోసం అనేది పెట్టాము. అండ్ ఒక హైడ్రాలిక్ ఇచ్చామండి మనం అక్కడ. తర్వాత పైన వచ్చేసరికి మనం ఒక లాఫ్ట్ ఇచ్చాము, కంప్లీట్గా మనం ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేయనో అది కంప్లీట్గా మనం పైన స్టోరేజ్ చేసుకోవడానికి దాని గురించి. అండ్ కిచెన్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకు ఒక 2 వీకర్ బాస్కెట్స్ అనేది ప్లాన్ చేసామండి. ఆనియన్స్ కానీ టమాటో కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా వెజిటేబుల్స్ పెట్టుకోవడం కోసం అలా ప్లాన్ చేసాము. దానిపైన ఒకసారికి కూడా మన స్టోరేజ్ గురించి ప్లాన్ చేసామండి, అది విత్ గ్లాస్ షటర్స్తో ఇచ్చాము. దానిపైన ఒకసారికి లాఫ్ట్ వస్తుందండి మనకు. తర్వాత మనము ఇప్పుడు పూజ చూస్తున్నామండి. పూజ ఒకసారికి ఆల్రెడీ బిల్డర్ వాళ్ళు సెల్ఫ్ ఇచ్చారు, దానికి ఏం చేసామంటే మనము ఒక 2 డ్రావర్స్ ఇచ్చాము స్టోరేజ్ గురించి అనేసి. దానిపైన ఒకసారికి ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదైనా ప్రసాదం ఏదైనా పెట్టుకోవడానికి ఒక ట్రే అనేది ఒకటి ప్లాన్ చేసామండి అక్కడ మనము. తర్వాత ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా ఒకసారికి ఓపెన్ షట్టర్స్ అండి. పైన ఒకసారికి హైడ్రాలిక్ ఇచ్చాము. అండ్ ఈ రూమ్లో ఒకసారికి ఒక స్టోరేజ్ బెడ్ ఇచ్చామండి, అవి డ్రాస్ టైప్లో ఇచ్చాము మనము. అండ్ ఒక సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి అనేది ప్లాన్ చేసాం ఈ రూమ్లో మనము. మీరు చూస్తే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చామండి అక్కడ. ఒక స్టోరేజ్ బెడ్ అనేది ఒకటి ఇచ్చామండి మనము. తర్వాత ఇక్కడ నుంచి మనము కిడ్స్ బెడ్రూమ్కి చూద్దామండి ఒకసారి. కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే టైంలో ఒక ఆర్చ్ లాగా ఒక ప్లాన్ చేసామండి. మన కిడ్స్ బెడ్రూమ్లో ఒక సింపుల్ ఫాల్ సీలింగ్ అనేది ప్లాన్ చేసాము అక్కడ. తర్వాత దాంట్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది సింపుల్గా ఒకటి ప్లాన్ చేసామండి. అండ్ ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసరికి మనం స్లైడింగ్ వార్డ్రోబ్ తీసుకున్నామండి కంప్లీట్గా. పైన వచ్చేసరికి హైడ్రాలిక్ ఇచ్చాము అక్కడ. ఇది ఒకసారికి మొత్తం కంప్లీట్గా సాఫ్ట్ క్లోజింగ్ అండి, హార్డ్వేర్ మనం యూజ్ చేసింది ఇక్కడ. ఇది పైన ఒకసారికి లాఫ్ట్ వచ్చేసరికి కంప్లీట్గా హైడ్రాలిక్ ప్లాన్ చేసామండి పైన. అండ్ స్టడీ రూమ్ కూడా ఎలా చేసామేంటి అనేసి ఒకసారి చూద్దామండి ఇప్పుడు. అండ్ హాలు అండ్ స్టడీ రూమ్ ఒకసారికి ఒకటే కలర్ థీమ్ తీసుకున్నామండి మనము. ఇక్కడ ఒకసారికి సింపుల్గా ఒక వర్క్ స్టేషన్ అనేది ప్లాన్ చేసామండి. అది సింపుల్ ఒక 2 కిడ్స్ అనేది ఈజీగా మనం వర్క్ చేసుకునే విధంగా కానీ చదువుకునే విధంగా అనేది మనం ప్లాన్ చేసాము అక్కడ. అండ్ పైన ఒకసారికి సీలింగ్ ఒకసారికి సింపుల్గా ఒక ప్రొఫైల్ లైట్తో ప్లాన్ చేసామండి మనం సింపుల్గా అంటే సీలింగ్ ఇక్కడ. అండ్ ఇప్పుడు వార్డ్రోబ్ ఒకసారి చూద్దాం. పైన ఒకసారికి లాఫ్ట్ ఇచ్చామండి, మధ్యలో ఒకసారికి బుక్స్ పెట్టుకోవడానికి అనేది మనం పెట్టాము, అది విజిబుల్ అవ్వడానికి కంప్లీట్గా మన గ్లాస్ షట్టర్స్ అనేది యూజ్ చేసాము. అండ్ కింద ఒకసారికి స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి అక్కడ మనము. ఇది కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్ అండి మనం తీసుకున్నది ఇప్పుడు వార్డ్రోబ్స్ అనేది. ఇక్కడ ఒకసారి స్టడీ యూనిట్ అనేది బాక్స్ వర్క్, అది ఒకసారికి ఫ్రేమ్ వర్క్ వార్డ్రోబ్ అనేది. ఇక్కడ ఈ ఫ్లాట్లో ఒకసారికి మనకు బెడ్రూమ్స్ మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అండి, కిచెన్ కూడా ఫ్రేమ్ వర్క్ అండి మొత్తము. అండ్ ఎక్సెప్ట్ టీవీ యూనిట్ అండ్ పార్టీషన్ తప్పండి మిగతాదంతా ఫ్రేమ్ వర్క్ అండి మనం చేసింది ఇక్కడ. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి సన్ సిటీ నియర్ బండ్లగూడలో చేసామండి ఈ వర్క్ మనము.